అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ ఇప్పుడు తన నిజ స్వరూపాన్ని బయట పెడుతున్నారా అంటే అవునని అనిపిస్తుంది. ఉక్రెయిన్ పై దురాక్రమణకు పాల్పడుతున్న రష్యాపై ఆంక్షలు విధిస్తామని చెబుతున్న ట్రంప్ ఇప్పుడు తాను కూడా అదే చర్యలకు పాల్పడుతున్నారు. పనామా కాలువతో పాటు గ్రీన్లాండ్ ను బలప్రయోగం చేసేనా స్వాధీనం చేసుకుంటామంటూ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి ప్రసంగంలోనే స్పష్టం చేశారు. ఎప్పటి నుంచో తైవాన్ ను స్వాధీనం చేసుకుందామని చేస్తున్న చైనాకు ఇప్పుడు ట్రంప్ చేసిన ప్రకటన ఊతమిచ్చినట్టు అవుతోంది. ఒకవేళ ట్రంప్ చెప్పినట్టుగానే పనామా కాలువతో పాటు గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకుంటే రష్యా, చైనాలకు, అమెరికాకు ఏం తేడా ఉంటుందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక ఎన్నికల ప్రచారంలోనే మెక్సికోను అమెరికాలో రాష్ట్రంగా మారుస్తామని చెప్పిన ట్రంప్ అన్నట్టుగానే గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. పనామా కెనాల్ ను, గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ఇప్పుడు హెచ్చరించినట్టుగానే డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చేసిన ప్రసంగంలో పనామా కెనాల్ ను స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. అయితే ట్రంప్ చేసిన ప్రకటన భవిష్యత్తులో ప్రమాదకర పరిస్థితులకు దారితీస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. పనామా కెనాల్ చైనా నియంత్రణలోకి వెళ్లిపోయిందని, అప్పట్లో అమెరికా మూర్ఖంగా కెనాల్ను పనామాకు ఇచ్చేశారని, అయితే 1977 నాటి ఒప్పందాన్ని పనామా ఉల్లంఘించిందని ట్రంప్ ఆరోపించారు. అమెరికా నౌకల నుంచి పనామా భారీగా ఫీజులు వసూలు చేస్తోందని, అందుకే ఆ కెనాల్ను తిరిగి స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ తెలిపారు. అయితే చైనా పెత్తనానికి అడ్డుకట్ట వేసేందుకే ట్రంప్ ఈ ప్రకటన చేశారని చెబుతున్నా చైనా విస్తరణ కాంక్షకు ట్రంప్ ఊతమిస్తున్నట్టుగా అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్ పనామా కెనాల్ను స్వాధీనం చేసుకుంటే చైనా తైవాన్తో పాటు ఇతర ప్రాంతాలను తమలో కలుపుకుని దీనిని ఒక సాకుగా చూపించే అవకాశం కూడా ఉందంటున్నారు. ఇక ఇదే సమయంలో తైవాన్ను సంయమనం పాటించాలని చెబుతూ వస్తున్న అమెరికా ఇప్పుడు ట్రంప్ ప్రకటనతో తైవాన్కు ఎలా సర్ది చెబుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఎన్నికల ప్రచారం సమయంలోనే ట్రంప్ పనామా కెనాల్ను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ట్రంప్ నిజంగానే పనామా కెనాల్ను స్వాధీనం చేసుకుంటే చైనా, రష్యాలతో పాటు విస్తరణకు పాల్పడినట్టు అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఉక్రెయిన్ తమకే చెందుతుందంటూ పుతిన్ యుద్ధాన్ని ప్రారంభించారు. తైవాన్ తమ భూభాగమేనంటూ చైనా కవ్విస్తోంది. ఇప్పుడు ట్రంప్ పనామా, గ్రీన్లాండ్లను సైనిక చర్యతో స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. దీంతో రష్యా, చైనాలకు, అమెరికాకు ఏం తేడా ఉందని ప్రశ్నిస్తున్నారు. పనామాపై సైనిక చర్య ప్రారంభిస్తామని చెప్పిన ట్రంప్ ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని ఆపేస్తానంటూ ప్రగల్భాలు పలకడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. సార్వభౌమ దేశాన్ని స్వాధీనం చేసుకుంటామనడం ట్రంప్ విస్తరణవాదానికి ఉదాహరణ అని నిపుణులు చెబుతున్నారు. పనామా కాలువతో పాటు సరిహద్దులను ఆనుకుని ఉన్న కెనడాను, ఉత్తర అట్లాంటిక్ సముద్రంలోని డెన్మార్క్ పాలనలోని గ్రీన్లాండ్ను కలిపేసుకుంటామంటూ ట్రంప్ చేసిన ప్రకటనలు రష్యా, చైనాలు కూడా తమ ఆక్రమణలను అమెరికా గుర్తిస్తుందనే సంకేతాలిచ్చినట్టవుతుందని చెబుతున్నారు. ట్రంప్ చేస్తున్న ప్రకటనలు ఎన్నో ఏళ్లుగా అమెరికా కాపాడుకుంటూ వస్తున్న విశ్వసనీయతను దెబ్బతీస్తాయని, అంతేకాక చైనా విస్తరణవాదానికి గేట్లు తెరిచినట్టే అవుతుందంటున్నారు. ఒకవేళ ట్రంప్ చెప్పినట్లు గ్రీన్లాండ్ను అమెరికా ఆక్రమిస్తే చైనా తప్పకుండా తైవాన్ను స్వాధీనం చేసుకుంటుంది. అప్పుడు తైవాన్కు అమెరికా అండగా నిలబడే అవకాశం కూడా లేదు. 1904 నుంచి 1914 మధ్య పసిఫిక్, అట్లాంటిక్ సముద్రాలను కలుపుతూ అమెరికా ప్రభుత్వం పనామా కాలువను తవ్వించింది. దీంతో ఈ రెండు సముద్రాల మధ్య ప్రయాణ దూరం చాలా తగ్గింది. 1977లో కుదిరిన ఒప్పందం ప్రకారం 1999 నుంచి పనామా నియంత్రణ కొనసాగుతోంది. పనామా కాలువ గుండా వెళ్లే ఓడల్లో 70% అమెరికావే ఉంటాయి. భద్రతకు ముప్పు కలిగితే కాపాడేందుకు అమెరికా జోక్యం చేసుకోవచ్చు. ప్రస్తుతం కాలువను చైనా నియంత్రించడం లేదు. కానీ హాంకాంగ్కు చెందిన సీకే హచిసన్ అనుబంధ కంపెనీ పనామా కాలువలోని కరీబియన్, పసిఫిక్ ఎంట్రన్స్ వద్ద నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తోంది. ఇక చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో 2017లో చేరిన మొట్టమొదటి లాటిన్ అమెరికా దేశం పనామాయే. 2016లో చైనా ప్రభుత్వ సిఓఎస్సిఓకు చెందిన ఓడ తొలిసారిగా పనామా కాలువలోకి ప్రవేశించింది. ఇక అదే ఏడాది చైనా కంపెనీ లాంగ్ బ్రిడ్జి గ్రూపు మార్గరిటా దీవిలోని అతిపెద్ద నౌకాశ్రయాన్ని కొనుగోలు చేసింది. పనామా కాలువపై మరో వంతెన నిర్మాణ కాంట్రాక్టును చైనా కంపెనీలే దక్కించుకున్నాయి. దీంతో ఈ ప్రాంతంలో చైనా ప్రాబల్యం విస్తరిస్తోందని ట్రంప్ భావిస్తున్నారు. సాంకేతికంగా పనామా కాలువపై హక్కులు తమవేనని, కానీ
మరో దేశం చేతుల్లోకి కాలువ వెడుతోందని అమెరికా భావిస్తోంది. చైనా తన కంపెనీల ద్వారా పనామా కాలువపై పెత్తనం సాగిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ పనామా కాలువను స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు.